హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీతో ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ, సక్సెస్ఫుల్ స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మన ఇన్నోవాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ లో సనా అనే ఒక అమ్మాయి జాయిన్ అయిందనమాట. సో ఆ అమ్మాయి స్టోరీ వింటుంటే చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆ అమ్మాయి జాయిన్ అయినప్పుడు ఆర్థోడాక్స్ ఫ్యామిలీ మాది. సో నేను ఫస్ట్ టైం ఇంట్లోంచి బయటకు వచ్చి చదువుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి నాకు చాలా టెన్షన్ గా ఉంది. అండ్ ఇన్నోవాటిక్స్ ని నమ్మి నేను వచ్చాను. పేరెంట్స్ ని నేను ప్రౌడ్ చేయాలి అన్న ఇది ఆమెలో, ఆ కసి అనేది ఆమెలో ఉన్నిందనమాట. చాలా డెడికేటెడ్ గా మనం పెట్టిన అసెస్మెంట్స్ కానీ, మెంటరింగ్ కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కానీ ప్రతి ఒక్కటి ఆ అమ్మాయి చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని అన్ని అటెండ్ అయ్యేసేసి నౌ షీ ల్యాండెడ్ ఇన్ టు అమేజింగ్ జాబ్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ అమ్మాయి ఆ మాట చెప్పగానే. బికాస్ ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు? బీసీ. అందరూ అడుగుతూ ఉంటారు, డేటా సైన్స్ అంటే ఓన్లీ బీటెక్కే చేయాలేమో, లేకపోతే బీటెక్ కంప్యూటర్ సైన్సే చేయాలేమో, లేకపోతే కంపల్సరీ బీటెక్ ఆర్ అబౌవ్ ఉంటేనే నేను ఎలిజిబుల్ ఏమో అని అనుకుంటారు కదా. అలా కాదు. ఇన్నోవాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ లో ఇలాంటి సక్సెస్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. బీసీఏ, బీఎస్సీ, ఎంబీఏ ఇలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా మనం డేటా సైన్స్ అండ్ ఏఐలో జాబ్స్ ఇప్పించిన చాలా టెస్టిమోనియల్స్ మీరు మన యూట్యూబ్ ఛానల్లో కూడా చూసుకోవచ్చు. సో మీరు కూడా ఇలా డ్రీమ్ ఐటీ జాబ్ లో ప్లేస్ అవ్వాలనుకుంటున్నారా? సో కాల్ టు దిస్ నంబర్.